అక్కని ఎవరో జైలుకి పంపారు. కానీ ఏం చేస్తాం, అలాగని నీ తలకి తగిలిన ఆ గాయం మాత్రం నీకెటువంటి జ్ఞాపకాన్ని మిగల్చలేదు. బహుశా నీ అర్హత ఏమిటో, నీ స్థానం ఏమిటో, గతమేమిటో మర్చిపోయినట్టు. జీవితంలో ఎప్పుడైనా 20 లక్షలు చూసావా? మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మీ వంశం విలువ కలిపిన 20 నయా పైసలకు పనికిరాదు. రంజిత్, అసలు ప్రియాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? నేను ఇంట్లో లేనప్పుడు నా వాళ్ళు ప్రియను బాగా చూసుకుంటారనుకున్నాను. కానీ నువ్వు మధ్యలో మాట్లాడకు. ఇప్పటికే మన దగ్గర ఎంత డబ్బుంది, ఎంత ఆస్తుంది, ఇంతకంటే మీకు ఇంకేం కావాలి? ఒక చిన్న అమౌంట్ అడిగిందని నువ్వు నాకు కాబోయే భార్యకి తన స్థానం వెళ్ళడదో చెప్తావా? ప్రియకి తనకున్న బాధ్యతలేంటో నీకంటే బాగా తెలుసు. నీ దగ్గరికి రాకముందే ప్రియా నాతో ఈ విషయం గురించి మాట్లాడింది. మీరిప్పుడే ప్రయాణం చేసొచ్చారు, బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. ప్లీజ్ మీరు మీ మూడ్ స్పాయిల్ చేసుకోకండి. ఇప్పుడు వీళ్ళన్న ఈ మాటలన్నీ నాకెటువంటి బాధ కలిగలేదు. కానీ నాకు బాధగా ఉంది ప్రియా. ఇక వదిలేయండి. జిజ్ఞాస ఆంటీ రంజిత్ ముఖం చూస్తేనే అర్థమవుతోంది, తను చేసింది తప్పని తను తెలుసుకున్నాడు. ఏమంటావు రంజిత్? సారీ అంకుల్, ఇంకోసారి ఎప్పుడూ ఇలాంటి తప్పు జరగకుండా ఉంటే అందరికీ మంచిది. ఇక మీరంతా మర్చిపోండి, వెంటనే వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీరు చాలా టైర్డ్ గా ఉంటారు. ఏసీ ఇంత చల్లగా ఉన్నా చాలా వేడిగా ఉండట్లుంది కదూ. సైన్ చేస్తారా లేక చేయరా? నేను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టను. ముందు దీని మీద సైన్ చేయి. నువ్వు సైన్ చేయబోయే లాస్ట్ చెక్. ఇదే ఆఖరి చెక్ అవుతుంది. అది చూద్దాం. నువ్వు సైన్ చేసిన లాస్ట్ అండ్ ఫైనల్ చెక్ ఇదే. ఎందుకంటే నువ్వు నా చెక్ మీద కాదు, నేను నీ చెక్ మీద సైన్ చేస్తాను. అలాగే నువ్వు నా దగ్గరికి చెక్లు సైన్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు నేను నీ దగ్గర చాలా మంచి బిహేవియర్ ప్రదర్శిస్తాను, నువ్వు నా దగ్గర చూపించిన పర్ఫార్మెన్స్ కంటే. హ్యావ్ ఎ నైస్ డే. మిస్టర్ మాలియా నా సంతోషం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈయన నా మీద చూపించే ప్రేమ అక్కకి అర్థమయ్యేట్లు ఎలా చెప్పాలి? వాణి గురించి ఆలోచిస్తున్నావా? నువ్వు బాధపడకు ప్రియా, చూస్తూ ఉండు. వాణి తప్పకుండా మన పెళ్లి ఒప్పుకుంటుంది. మనం చూస్తూ ఉండగానే జయంకుల్ మనసుని అది ఎలాగో దోచేసింది. మన ఎత్తులన్నిటినీ చిత్తు చేసేసింది. అదేగా నాకు అర్థం కానిది. అసలు జయ్యనేక ఆ పిల్ల ఎలా నచ్చిందో. బతుకు బస్టాండ్ చేసింది ఆ పిల్ల. నువ్వేం దిగులు పడకమ్మా. ఇప్పటికీ మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది.